క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేటి వాక్యంగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 67 నుండి 79 వచనాల్లో రాయబడిన జకర్యా పద్యగీతాన్ని ధ్యానం చేద్దాం. ఇది క్రీస్తు పుట్టుక గురించి విప్పబడిన అద్భుత నిజాలతో నిండి ఉన్నది. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపిత గీతము. ఈ పాటలో మెస్సయ్య జననం యొక్క ఉద్దేశం విశదపరచబడింది. ఈ పద్యం 2 భాగాలుగా ఉంది. 68 నుండి 75 వచనాలు, అలాగే 79వ వచనము మెస్సయ్య గురించి, మరియు 76 నుండి 78 వచనాలు బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్తున్నాయి. ఇశ్రాయేలు గురించిన ప్రవచనాలు యేసులో నెరవేర్పుకు వస్తున్నాయి. ఇశ్రాయేలును బట్టి ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడబోతున్నాయి. మెస్సయ్య జననం ప్రపంచానికి కలిగిన దేవుని దర్శనమే. మరియు జకర్యా దినాలలో దేవుని సందర్శన కోసం ఇశ్రాయేల్లో అనేకులైన భక్తులు గొప్ప ఆశతో వేచి ఉన్నారు. జకర్యా కూడా తన దేశమైన ఇశ్రాయేలు శత్రువుల అణిచివేత నుండి విడిపించబడుతుందని ఆశించాడు. దావీదు అనబడిన మెస్సయ్య రాజు దానిని పరిపాలిస్తాడు. ప్రజలు స్వేచ్ఛాయుత ఇశ్రాయేలును మరియు తక్షణ రాజకీయ విమోచనను చూడాలని ఆశించారు. కానీ అది క్రీస్తు 2వ రాకడలో నెరవేర్చబడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చీకటి నుండి విడుదల క్రీస్తు మొదటి రాకడలో జరిగింది. ఈ పద్యంలో యేసు యొక్క తక్షణ పరిచర్య మరియు భవిష్యత్తు పరిచర్య గురించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. 67వ వచనంలో మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అని చదువుతున్నాం. జకర్యా ఆలయంలో ఒక యాజకుడైనప్పటికీ అతను పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ప్రవక్త పాత్ర పోషించడం మొదలుపెట్టాడు మరియు ఇశ్రాయేలు పట్ల వాగ్దానాలు నెరవేర్చబడుటను గురించి ప్రకటించాడు. 68, 69 వచనాల్లో ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసెను అని చదువుతున్నాం. మొదటిగా దర్శనమిచ్చుట అనగా దేవుని దర్శనము మెస్సయ్య రూపంలో జరిగింది. 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత ఇశ్రాయేలు యొక్క దేవుడు మెస్సయ్య రూపంలో ఆయన ప్రజలను దర్శించారు. యూదులు శతాబ్దాలుగా శత్రువుల చేత బాధపడ్డారు. అంతేకాక దేవుడు వారి నుండి ఉపసంహరించుకున్నాడని, తన ప్రవచనపు ఆత్మ నిలిపివేశారని అభిప్రాయాన్ని కొందరు కలిగి ఉన్నారు. ఆ కారణం చేతనే ఇశ్రాయేలు రోమీయుల చేతుల్లో పడిందని కూడా భావించారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో జకర్యా మెస్సయ్య త్వరలోనే వస్తున్నాడు అని, వారిని ప్రతి బానిసత్వం నుండి విడుదల చేస్తాడని గ్రహించి ఈ మాటలు పలికాడు. రెండవదిగా విమోచించుట. విమోచించుట 2 విధాలుగా ఉంది. ఒకటి రాజకీయ ధోరణిలో రోమన్ల యొక్క అణిచివేత నుండి ప్రజలను విమోచించుట, మరొకటి ఆధ్యాత్మిక ధోరణిలో ఆధ్యాత్మిక చీకటి మరియు సాతాను బానిసత్వం నుండి విమోచించుట. దేవుని దర్శన భాగ్యము మరియు అతని ప్రజలు విమోచింపబడమే ఇశ్రాయేలు ప్రజలకు కలిగే ఓదార్పుగా భావించబడింది. 70 మరియు 71 వచనాల్లో తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను అని చదువుతున్నాం. తన ప్రజలకు విమోచన కలిగించడానికి దేవుడు దావీదు సంతతి నుండి రక్షణ శృంగమును అనగా రక్షణగా ఉన్న కొమ్మును లేపాడు. ఈ కొమ్ము ఎవరో కాదు, యేసు అని పిలువబడిన మెస్సయ్య మాత్రమే అని జకర్యా పలికాడు. కొమ్ము అనేది బ్రహ్మాండమైన బలముకు, వివాదంపై విజయానికి, శక్తికి, శక్తివంతమైన రక్షకునికి మరియు బలమైన రాజుకి బలానికి సూచనగా ఉంది. దేవుడు ఇశ్రాయేలు కొరకు పోరాడుతూ ఉంటాడు. అతడు బలవంతుడు, తన ప్రజల శత్రువులపై విజయం పొందుతాడు. ఒకనాటికి మెస్సయ్య అక్షరార్థంగా ఇశ్రాయేలు శత్రువులను నాశనం చేస్తాడు. తన ప్రజలను తిరిగి తన దేశంలోకి సమకూర్చి సమాధానకరంగా వారిని పరిపాలిస్తాడు. జకర్యా ఈ సందర్భంలో దీనిని ప్రస్తావించినప్పటికీ భవిష్యత్తులో తన 2వ రాకడలో యేసుక్రీస్తు తిరిగి రావడంతో ఇది అక్షరాలా నెరవేరుతుంది. మెస్సియా ఇశ్రాయేలు దేశానికి రక్షణను తెచ్చేవాడు.
ఇశ్రాయేలు దేశము అన్ని రాజకీయ అణిచివేతల నుండి విడుదల చేయబడుతుంది. శత్రువుల నుండి మరియు వారిని ద్వేషిస్తున్న వారి నుండి కాపాడబడినప్పుడు ఈ వాగ్దాన ఫలితం కనిపిస్తుంది. 72వ వచనంలో దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని చదువుతున్నాం. ఈ సంపూర్ణ విమోచన అనేది మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కనానుకు నడిపిస్తున్న నాట నుండి వాగ్దానం చేయబడింది. మరియు ఎప్పటికప్పుడు అనేక ప్రవక్తలు ఇశ్రాయేలు దేశ విమోచన గురించి గుర్తు చేశారు. తరతరాలలో ఇది దేవుని పవిత్ర ప్రవక్తల చేత ప్రవచింపబడింది. 73, 74 వచనాల్లో ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును అని వ్రాయబడింది. 71వ వచనంలో రాయబడిన రక్షణ దేవుని దయను మరియు అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికను జ్ఞప్తికి తెస్తుంది. దేవుడు తన వాగ్దానాలను ఎన్నడూ దాటవేయడు మరియు ఇశ్రాయేలు జాతిపిత అయిన అబ్రహాముతో ఏదైతే ఒట్టు పెట్టుకున్నాడో దానిని నెరవేరుస్తాడు. యేసు ఆగమనం అబ్రహాము యొక్క ఒడంబడికను మరియు ప్రవక్తలు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుంది. ఇశ్రాయేలు తన శత్రువుల నుండి రక్షించబడుతుంది అనే నిబంధన అబ్రహాముకు చేయబడింది. 75, 76 వచనాల్లో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేసెను అని చదువుతున్నాం. రక్షణ ఉద్దేశం శత్రువుల భయం లేకుండా జీవితకాలమంతా పవిత్రతతోనూ నీతితోనూ దేవుని సేవించడానికి. మన జీవితకాలమంతా అనేది ఈ కోరిక కలిగి ఉన్న అనేక మందిని సూచిస్తుంది. ఈ ప్రక్రియలో ఇశ్రాయేలు దేశం పవిత్రపరచబడి నీతిగల దేశంగా మార్చబడుతుంది. సమస్త అవినీతి నుండి అన్యాయం నుండి విమోచింపబడుతుంది మరియు దేవుడు ఇశ్రాయేలు యొక్క తప్పిదాలన్నింటినీ క్షమిస్తాడు. ప్రపంచ రాజకీయ ప్రభావం నుండి ఇశ్రాయేలు సంపూర్ణంగా విమోచింపబడుతుంది. ఈ విడుదల గొప్ప ఆధ్యాత్మిక పరివర్తనను తీసుకునొస్తుంది. దేవుడు తన ప్రజలకు విమోచనను తెస్తాడు. ఆయన దానిని మెస్సయ్య ద్వారా జరిగిస్తాడు. యూదులందరూ దేవుణ్ణి సేవిస్తారు. విముక్తి ప్రస్తుత రోమన్ సామ్రాజ్యం నుండే కాక భవిష్యత్తులో అన్ని రాజకీయ ప్రత్యర్థుల నుండి కూడా కలుగుతుంది మరియు మానవాతీతమైన వ్యతిరేకమైన సాతాను మరియు దయ్యపు శక్తులు దయ్యపు ఉనికి కూడా తొలగించబడుతుందని జకర్యా ప్రవచించాడు. 77, 78 వచనాల్లో మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు అని వ్రాయబడింది. యేసుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచిన బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య గురించి ఈ వచనం మాట్లాడుతుంది. సర్వోన్నతుని ప్రవక్తగా జకర్యా ఇతన్ని గుర్తించాడు. పాపములు క్షమించుట ద్వారా కలిగే రక్షణను గురించిన జ్ఞానము అందించే దిశలో యోహాను ప్రజలను సిద్ధపరిచాడు. దేవుని ప్రజలను సిద్ధపరిచి నడిపించుట కొరకు యోహాను మరియు యేసు ఇద్దరు కూడా దేవుని వాత్సల్యము చొప్పున ఆయత్తపరచబడ్డారు. యోహాను రక్షణ గురించి ప్రకటిస్తాడు, యేసు వారిని రక్షణలోకి నడిపిస్తాడు, రక్షణ ఇస్తాడు. దేవుడు అనాది కాలంలోనే చేసిన రక్షణ వాగ్దానం ప్రకటించుటలో యోహాను కీలకమైన పాత్ర పోషించాడు. 79వ వచనంలో మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని చదువుతున్నాం. ప్రపంచము చీకటిలో మరియు మరణంలో ఉంది. ఎవరైనా వెలుగులోకి మరియు జీవంలోకి నడిపిస్తారా అని ఎదురు చూస్తోంది. దావీదు కొమ్ము మరియు రాజైన యేసు తన ప్రజలను వెలుగులోకి నడిపిస్తాడు. గతంలో దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. అలాగే భవిష్యత్తులో కూడా అతను వారిని ప్రతి బానిసత్వం నుండి విడుదల చేస్తాడు. వెలుగు మరియు జీవమై ఉన్న యేసు చీకటిని మరణాన్ని పారద్రోలుతాడు. ప్రజలను విడిపించి
సమాధాన మార్గంలో వారిని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అన్ని విధాలుగా అనగా రాజకీయంగా, ఆధ్యాత్మికంగా సాతాను బంధకాల నుండి విడిపించే యేసు మనలను కూడా స్వతంత్రులుగా చేస్తాడని నమ్మి ముందుకు కొనసాగాలి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు మా కొరకు ఏర్పరిచిన రక్షణ కార్యం ఎంతో గొప్పది. నీ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించడం ద్వారా మాకు రక్షణ భాగ్యం ప్రాప్తించింది. అలాగే ఆయన రెండవ రాకడలో నీతిగల ప్రపంచం స్థాపించబడుతుందనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.